వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. శ్రీశాంత్ వర్మ అడుగుతున్నారు, అన్న బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 35K, ఒకవేళ పిక్సెల్ 7A కనుక ఫొటోసే హైయెస్ట్ ప్రయారిటీ అయితే వీడియో కాదు, పోర్ట్రేట్స్ కాదు, స్కిన్ టోన్స్ కాదు అనుకుంటే సో గ్రీన్ ల్యాండ్స్కేప్స్ అలాంటివి తీసుకోవాలి, స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీ అనుకుంటేనే తీసుకోండి. అదర్వైజ్ నాకు బాగా నచ్చిన కెమెరాస్ 35,000 లోపల అంటే రియల్మీ 12 Pro Plus నచ్చింది. వెయిట్ చేయండి, 13 Pro Plus కెమెరాస్ కూడా ఇంకా బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోటో ఎడ్జ్ 50 Pro కూడా ఫొటోస్ పరంగా బెటర్గా ఉన్నాయి. అండ్ వీడియో పరంగా మాత్రం సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 35,000 ప్రైస్ రేంజ్లో నాకు ఈవెన్ పోకో F6 వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్, బెస్ట్ మొబైల్ అండర్ 40K. ఒక వీడియో చేశాను, అండర్ 35,000, అండర్ 20,000, అండర్ 15,000, అండర్ 40,000, ఇలా ఒక 3-4 వీడియోలు రీసెంట్గా వచ్చాయి. ఒక్కసారి అయితే చూడండి, ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్స్ టూస్ గేమింగ్ ఐఫోన్ 13 బిగ్ బిలియన్ డే సేల్ ఎంతకు వస్తుంది? ఐఫోన్ 13 కాదు, 15 పై మంచి ఆఫర్ ఉంటుంది బిగ్ బిలియన్ డేస్లో. ఐఫోన్ 15 47,999కి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వస్తుంది, తర్వాత 51, 52, 53 రేంజ్లో వస్తుంది. ఐఫోన్ 13 మీద పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, 2 years ఓల్డ్ కాబట్టి. బట్ కొంచెం ఏదైనా చిన్న చితక స్టాక్ ఉంటే 40,000లో జస్ట్ వాళ్ళ హైప్ కోసం, ప్రమోషన్ కోసం ఇనీషియల్గా అయితే అనౌన్స్ చేయొచ్చు. బట్ కంటిన్యూస్గా స్టాక్ ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో అయితే నేను అనుకోను. అండ్ గేమర్ అడుగుతున్నారు, అన్న 40K లోపు S23 128GB వస్తే కొనొచ్చా కంటెంట్ క్రియేషన్ కోసం అండ్ వీడియోగ్రఫీ కంటెంట్ క్రియేషన్లో బెటర్ ఐఫోన్ 13Kలో ఆ 40,000 ప్రైస్ రేంజ్లో, లేదా 14Kలో వీలైతే. సో వీడియో అంటే S23 కంటే ఐఫోన్ 13 or 14Kలో స్ట్రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హర్షిత్ అడుగుతున్నారు, అన్న ఐఫోన్ 14 Plus అండ్ 15 Plus ఈ దసరా సేల్లో ఎంత ప్రైస్లో రావచ్చు? 15 Plus అయితే 58,000 రేంజ్లో వస్తుంది. 14 Plus స్టాక్ ఎక్కువ ఉంటే 50,000 రేంజ్లో అయితే రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 14 Plus మీద పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, 15 Plus మీద మాత్రం పక్కా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వినయ్ ఆద్య అడుగుతున్నారు, అన్న మీరు ఇంత బాగా వీడియోస్ చేస్తున్నారు, మొబైల్ కంపెనీ వాళ్ళు నీకు ఎందుకు పంపడం లేదు? సో మొబైల్ కంపెనీస్ వాళ్ళు వీడియోస్ బాగా చేస్తే పంపరు, చేస్తే పంపుతారు. సో మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫ్యాక్ట్, మీరు ఏ ఫోన్తో ఈ ఫోటో దిగారు బ్రో? కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. అందులో పెట్టిన ఫోటో నాకు తెలిసి పోకో F6తో తీసింది ఆ ఫోటో. కమ్యూనిటీ ట్యాబ్ ఫోటో గురించి మీరు అడుగుతున్నారు. అండ్ రోహిత్ టోనీ, బ్రో వై CMF phone 1 గివింగ్ అరౌండ్ 8 hours ఆఫ్ స్క్రీన్ అండ్ టైమ్ బట్ నథింగ్ phone 2A అండ్ phone 2 ఓన్లీ గివింగ్ అరౌండ్ 5 to 6 hours మ్యాక్సిమమ్. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ నథింగ్ మొబైల్స్ ఆల్సో స్లో ఛార్జింగ్? సో త్వరలో రివ్యూ వస్తుంది CMF phone 1ది, దాంట్లో డీటెయిల్గా మాట్లాడతాను. బ్యాటరీ లైఫ్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో అది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కావచ్చు, బ్యాటరీ కెపాసిటీ కావచ్చు, చిప్ సెట్ కావచ్చు. రివ్యూలో డీటెయిల్గా మాట్లాడతాను. CMF phone 1 రివ్యూ వెరీ సూన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూజర్ అడుగుతున్నారు, మోటో G34 బాగుంటుందా? కాంపాక్ట్ మొబైల్, అది తప్ప వేరేది కనబడడం లేదు బడ్జెట్లో. డెఫినెట్గా బాగుంటుంది, నేను రివ్యూ చేశాను. అఫ్కోర్స్ దాంట్లో కూడా చిన్న చిన్న కాన్స్ ఉన్నాయి, IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అలాంటి 1-6 కాన్స్ ఉన్నా కానీ మంచి మొబైల్ ఆ ప్రైస్ అయినా ఒకసారి మన రివ్యూ చూడండి. నెక్స్ట్ భరద్వాజ్ వారది అడుగుతున్నారు, సామ్సంగ్ S22 or S23 FE, రెండింటిని కూడా నేనైతే రికమెండ్ చేయను. సో వేరే వీలైతే S23కి వెళ్ళండి, సామ్సంగే కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాయి సూర్య అడుగుతున్నారు, S23 Ultra వర్సెస్ ఐఫోన్ 15 ఓన్లీ కెమెరా అండ్ గేమింగ్ ఆర్ ఎనీ అదర్ బెస్ట్ మొబైల్ అండర్ 70,000? S23 Ultra, ఐఫోన్ 15లో కెమెరాస్ అయితే డెఫినెట్గా S23 Ultra, గేమింగ్ రెండిట్లో బాగానే ఉంటుంది. అండ్ అండర్ 70,000 ఇవి కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ అంటే OnePlus 12 ఉంది, అండ్ Xiaomi 14 ఉంది, అండ్ Vivo X100 Pro కూడా ఉంది. 70,000లో కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా పీక్స్. ఆఫ్లైన్లో నియర్లీ 70,000లో వస్తుంది. ఒక 5,000 అటు ఇటుగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాయి కిరణ్, ప్రైమ్ డే 2021 డేస్లో ఐఫోన్ 13 కాస్ట్ ఎంత వస్తుందన్న? 40Kలో వస్తే తీసుకోవచ్చు. 40Kలో వస్తే తీసుకోవచ్చు. ఐఫోన్ 14 45 ఆ రేంజ్లో వస్తుంది బిగ్ బిలియన్ డేస్లో. సో ఐఫోన్ 13 40,000 రేంజ్లో వస్తే కొనవచ్చు. బట్ వస్తుందని అయితే ఖచ్చితంగా అనుకోవట్లేదు. మేబీ ఇనీషియల్గా హైప్ కోసం ఏమన్నా వాళ్ళు వదలచ్చు, బట్ 40,000కి అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్ కుమార్, సూపర్ AMOLED ఆర్ POLED విచ్ వన్ ఈజ్ బెటర్? రెండు కూడా ఏమే, జస్ట్ వాళ్ళు మార్కెటింగ్ టర్మ్స్, మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు అట్లా పేరు మార్చుకుంటారు. బట్ రెండింటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఫంక్షనింగ్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, తుసి మిసాలా, ఫ్లిప్కార్ట్ గోడ్ సేల్లో ఐఫోన్ 15 ప్రైస్ ఎంత ఉండొచ్చు అన్న కన్సిడర్ చేయొచ్చా? ఐఫోన్ 15 మీకు బిగ్ బిలియన్ డేస్లోనే లోయెస్ట్ వస్తుంది. అండ్ ఒకవేళ 50కి దగ్గరగా వస్తే గోడ్ సేల్లో కూడా కొనవచ్చు. అండ్ గౌతమ్ రెడ్డి, అన్న OnePlus 12 ఫోన్ అండ్ S23 Ultra ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇన్ ప్రైమ్ డే సేల్ ఆర్ గోడ్ సేల్? పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. S23 Ultra నియర్లీ 80,000లో రావచ్చు. OnePlus 12 సో
సో ప్రైమ్ డే సేల్లో ఒక 4-5 వేలు తగ్గచ్చు. బెటర్ వెయిట్ దసరా దివాళీ సేల్ కోసం ఇంకా బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ ప్రవీణ్ కుమార్ బ్రో S23 Ultra 50,000కు వస్తుందా? ఈ ఆఫర్స్లో రాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఉమాశంకర్ అడుగుతున్నారు, రియల్మీ GT6 చైనా వర్షన్ ఇండియాకు వస్తుందా బ్రో? రాదు. అజయ్ కుమార్ బ్రో ప్లీజ్ రిప్లై iPhone 15 Pro Max ఆర్ Vivo X100 Pro పిక్చర్స్లో కలర్స్ దేంట్లో న్యాచురల్గా ఉన్నాయి అండ్ జూమ్ చేస్తే డీటెయిల్స్ బాగా దేంట్లో ఉన్నాయి అండ్ చాలా రివ్యూవర్స్ కలర్స్ చూస్తారు కానీ పిక్చర్ జూమ్ చేసి డీటెయిల్స్ చూడరు ఎందుకు బ్రో? చూస్తారు, అందరూ చూస్తారని అయితే మనం చెప్పలేం కానీ చూస్తారు. అండ్ రెండిట్లో బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఫొటోసే మాట్లాడితే మాత్రం డీటెయిల్స్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ Vivo X100 Pro నా పర్సనల్ పిక్. వేరే యాపిల్ లవర్స్ ఐఫోన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఐఫోన్ నచ్చచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గోవింద్ వినోద్ కుమార్, ఫ్లాట్ డిస్ప్లే వర్సెస్ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ విచ్ ఈజ్ బెటర్? మీకు లుక్ కావాలి, చూడ్డానికి ప్రీమియంగా కావాలి అనుకుంటే కర్వ్డ్ డిస్ప్లే, లేదు ఈజీగా ట్యాంపర్డ్ స్క్రీన్ ప్రొటెక్టర్ దొరకాలి అండ్ తక్కువ కాస్ట్లో ఒకవేళ బై మిస్టేక్ డిస్ప్లే పగిలిన తక్కువ కాస్ట్లో అయిపోవాలనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే, బట్ చూడడానికి అంత ప్రీమియంగా ఉండదు. కర్వ్డ్ డిస్ప్లే మాత్రం ఈజీగా పగిలే ఛాన్స్ ఉంటుంది కింద పడితే ఫ్లాట్ డిస్ప్లేతో పోలిస్తే. అండ్ బచ్చు చాణక్య, ఫ్లిప్కార్ట్ గోడ్ సేల్ వర్సెస్ బిగ్ బిలియన్ డే సేల్స్ బెస్ట్ ఇన్ 2024. డెఫినెట్గా బిగ్ బిలియన్ డే సేల్స్ని మించి అయితే ఏది ఉండదు. సో గోడ్ సేల్ ప్రైమ్ డే సేల్స్ని కంపీట్ చేయడానికి ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చింది తప్పితే బిగ్ బిలియన్ డే సేల్స్తో అయితే పోల్చలేము. నెక్స్ట్ లక్ష్మణ్ అడుగుతున్నారు, ప్రైమ్ డే సేల్స్ ఉన్నాయి కదా, అప్పుడు 50,000 వరకు iPhone 14 Plus ఆర్ Vivo X100 Pro వస్తే ఏది తీసుకోవాలి అండ్ 50K వరకు రావచ్చా? 50,000 వరకు iPhone 14 Plus రావచ్చేమో కానీ Vivo X100 Pro అయితే రాదు. అండ్ Vivo X100 Proతో పోలిస్తే 14 Plus నేను పర్సనల్గా టెస్ట్ చేశాను, రెండు కూడా చాలా వెనుకబడి ఉంది. Vivo X100 Pro చాలా సుపీరియర్ ఫోన్ iPhone 14 Plusతో కంపేర్ చేస్తే ఫొటోస్ పరంగా కానీ ఎలా చూసినా కానీ. నెక్స్ట్ క్వశ్చన్ కే లోకేష్, 18,000కి పోకో X6 వర్సెస్ హానర్ X9B విచ్ ఈజ్ బెటర్? రెండు కూడా మంచి ఫోన్సే. సో హానర్ సర్వీస్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, బట్ హానర్ X9B అయితే చాలా బాగుంది, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ డ్యూరబిలిటీ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 18,000లో మంచి ఆప్షన్ హానర్ X9B. నెక్స్ట్ వినయ్ విన్నో, హాయ్ అన్న, నాకు 50-inch టీవీ కావాలి, Viu, Hisense, TCL, Sony, LG, Samsung వీటిలో బెస్ట్ టీవీ చెప్పండి, ఒక కంపారిజన్ వీడియో చేయండి. డెఫినెట్గా టీవీస్పై త్వరలో అయితే వీడియో వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆప్షన్స్లో బ్రాండెడ్ కావాలి అనుకుంటే సోనీ, ఎల్జీ, శాంసంగ్కి వెళ్ళండి, లేదు వాల్యూ ఫర్ మనీ కావాలంటే Viu, Hisense, TCLలో చూడొచ్చు. Hisense టీవీ అయితే నేను దగ్గర ఒక 3 yearsగా యూజ్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ రాజన్ గౌడ్ అడుగుతున్నారు, అన్నగారు సామ్సంగ్ S23 Ultra అమెజాన్ సేల్లో కొనవచ్చా? ఈ సేల్లో తక్కువ ప్రైస్ ఇచ్చి రిఫర్బిష్డ్ మొబైల్స్ అమ్ముతారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం దయచేసి తెలియజేయగలరు ప్లీజ్? పై మొబైల్ ఆఫ్లైన్లో కొనుట బెటరా? ఆఫ్లైన్లో కొంటే బెటర్. అండ్ అమెజాన్లో రిఫర్బిష్డ్ వస్తాయంటే అది బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాటలు తప్పితే ఏం లేదు. సో రిఫర్బిష్డ్ అయితే రిఫర్బిష్డ్ అని మెన్షన్ చేసి అమ్ముతారు కానీ సో మనకి కొత్తవని చెప్పి అయితే అమ్మరు. గత 7, 8, 9, 10 yearsగా నేనైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొంటూనే ఉన్నాను. ఎప్పుడు కూడా నాకు రాంగ్ ప్రోడక్ట్ రావడం, రిఫర్బిష్డ్, రిన్యూడ్ ఇలా అయితే రావడం ఎప్పుడూ జరగలేదు. అండ్ దాదాపు నేను అన్బాక్సింగ్ రివ్యూస్ కోసం కొనే ప్రతి మొబైల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు. నా కోసం వేరే ప్రోడక్ట్ కొనుక్కున్నా అంత ఇబ్బందులు అయితే లేదు. ఏదన్నా ఉన్నా రిటర్న్ రిప్లేస్మెంట్ అయితే ఎప్పుడు ఉన్నాయి. సో వేరే ఎవరో ఏందో హాఫ్ నాలెడ్జ్తో చెప్పారని మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ Ask Tech 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.